గుండె నొప్పి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఛాతి నొప్పి, హార్ట్ బర్న్. ఈ లక్షణం ఇటు ఎసిడిటీ వల్ల రావచ్చు, అటు గుండెపోటు వల్ల కూడా రావచ్చు. హార్ట్ అటాక్ని ఎసిడిటీయే అని అసలు చేసేవాడు ఉన్నారు. అలాగే ఎసిడిటీని అమ్మో హార్ట్ అటాక్ ఏమో అని టెన్షన్ పడేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ఛాతి నొప్పి ఎసిడిటీ వల్ల వస్తుందా లేకపోతే హార్ట్ అటాక్ వల్ల వస్తుందా? ఛాతి నొప్పిని బట్టి దీని కారణం అనేది తెలుసుకోవచ్చా? ఎలా తెలుసుకోవాలి? ఏ లక్షణాలు ఉంటాయి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఛాతిలో నొప్పి వస్తున్నప్పుడు దాని కారణం ఎసిడిటీనా లేకపోతే హార్ట్ అటాకా అనేది ఎలా తెలుసుకోవచ్చు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇది మనం తెలుసుకుందాం. ఎసిడిటీ చాలాసార్లు హార్ట్ అటాక్ మాదిరిగా అనిపిస్తుంది. ఇది సమస్య. ఎసిడిటీ లాగా అనిపించినప్పటికీ అది హార్ట్ అటాక్ కావచ్చు. కాబట్టి అది హార్ట్ అటాక్ అయినా కాకపోయినా ఇలాగ ఛాతిలో మంట వచ్చినప్పుడు ముందుగా అది హార్ట్ అటాకే అన్న ఉద్దేశంతో అప్రమత్తం అవటం అనేది చాలా అవసరం. అంటే కంగారు పడాల్సిన పని లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. అంటే ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి తేడాని ఇది సటిల్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి గ్రహించాలి. కాబట్టి ఈ రెండు సమస్యల మధ్య ఉండేటువంటి ఆ చిన్న తేడా ఏమిటి అనేది వరుసగా తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ముందు ఎసిడిటీని మనం కనుక తీసుకుంటే, ఎప్పుడైనా ఎసిడిటీ అనేది ఛాతి పై భాగంలో మంటతోటి స్టార్ట్ అవుతుంది, మంటగా అనిపిస్తుంది. అందుకే హార్ట్ బర్న్ అంటారు దీన్ని. నోట్లో పుల్లటి తేల్పులు వస్తాయి, పుల్లటి రుచి ఉంటుంది, లేదా చేదు రుచి కూడా ఉంటుంది. హార్ట్ అటాక్లో ఈ లక్షణాలు ఉండవు. కాబట్టి నోట్లో పుల్లటి రుచి అలాగే చేదు రుచి ఎసిడిటీ తాలూకు ముఖ్యమైన లక్షణం. అలాగే ఎసిడిటీ వల్ల రిఫ్లెక్స్ అంటే యాసిడ్ పైకి పొంగుతూ కొన్ని మెతుకులు కూడా గొంతులోకి వచ్చే అవకాశం ఉంటుంది. పుల్లటి తేన్పులు, కడుపులో ఉండేటువంటి యాసిడ్ నోట్లోకి రావటం, ఇవి ఎసిడిటీ తాలూకు ముఖ్యమైన లక్షణాలు. ఇక గుండెపోటు విషయం. గుండెపోటు అనుకోండి, నొప్పి పైకి పాకుతున్నట్టుగా ఉంటుంది. అయితే ప్రధానంగా ఛాతి నుంచి భుజంకి, అలాగే మెడకి, అలాగే దవడకి, ఇంకా వీపు వరకు ఈ నొప్పి వ్యాపిస్తుంది గుండెపోటులో. హార్ట్ అటాక్లో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. ఎసిడిటీలో అలాంటి లక్షణం ఉండదు. ఇంకొకటి అతి ముఖ్యమైనది, హార్ట్ అటాక్లో చల్లటి చెమట పడుతుంది, అంటే తడిసి ముద్దయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అలాగే మైకం కూడా రావచ్చు. ఎసిడిటీలో ఇలాంటి లక్షణాలు ఉండవు. గుండెపోటు అనగానే ఎంతసేపు ఛాతిలో ఎడం వైపు అంటే గుండె ఉండే చోట షార్ప్గా నొప్పి వస్తుంది అనుకుంటారు. కానీ హార్ట్ అటాక్లో చాలామందికి ఆ ఛాతి నొప్పి ఛాతి మధ్య భాగంలో వస్తుంది. ఇది గ్రహించాలి. అలాగే వర్కౌట్ తర్వాత ఏదైనా బరువైన పని చేసిన తర్వాత కూడా ఛాతిలో అసౌకర్యం ఉంటే అది హార్ట్ అటాక్గా అనుమానించాలి. ఇలాగా ఈ అనుమానాలు అనేవి మీరు నివృత్తి చేసుకుంటే కంగారు పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ ఎసిడిటీకి అలాగే ఈ హార్ట్ అటాక్కి రెండింటికి కూడా చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, సౌమ్యమైనవి. ఇవి కాంప్లిమెంట్ చేస్తాయి మీరు వాడే ప్రధానమైన ఔషధాలతో పాటుగా. వీటిని ఆయుర్వేద వైద్యుల సలహాతోటి వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియోలో ఉపయోగం ఉందని మీకు అనిపిస్తే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.